తీసుకోండి, టీటీడీ దగ్గర నుంచి తీసుకుంటే పోలవరం దాకా మధ్యలో మీకు చూస్తే సిట్ ఆఫీస్లో జరిగే దగ్ధమైనవి. అలాగే మరోపక్క వాసుదేవ్ రెడ్డి 90 రోజుల తర్వాత చిక్కాడట, ఇది కూడా టకారమే, ఇంకా కన్ఫర్మేషన్ రాలా. మరి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే, అంటే తప్పేం లేదు, విచారణలో భాగంగా వాళ్ళకి వాసుదేవ్ రెడ్డి ఎక్కడో బస్సు ఎక్కుతూ పారిపోతుండగా పట్టుకున్నట్టు ఒక ఎఫ్ఐఆర్ వచ్చేస్తుంది. ఈ లోపలే విచారణ అంతా జరిగిపోదు. ఏం జరుగుతోంది రాష్ట్రంలో? ఏమన్నా ఒక ఉదాసీనత ఉందా ప్రభుత్వ యంత్రాంగంలో? 99 న్యూస్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు, మీకు అందరికీ గుడ్ మార్నింగ్. ఏంటంటే ఫిక్సింగ్ లో వాళ్ళు ఉన్నారు, ఎస్కేపింగ్ లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళ మధ్య ఒక గేమ్ నడుస్తా, దొంగ పోలీస్ ఆట నడుస్తోంది అన్నమాట. ఏ విధంగా అవును, ఇప్పుడు ఎన్నాళ్ళు తప్పించుకుంటారు, ఎక్కడికైనా తప్పించుకుంటారు. చట్టం చేతులు చాలా పొడవని అంటారు మీరు. ఇప్పుడు ఎక్కడున్నా లాక్కు రాక తప్పదు. కొన్నాళ్ళు మాత్రమే మనం తప్పించుకోగలం, కానీ ఆధారాలు గల్లంతు చేయడంలో ఆంధ్రప్రదేశ్ మరి ఆ నిందితుల్ని మించిన వాళ్ళు అసలు లేరనుకుంటా ప్రపంచంలో. హత్యని గుండెపోటుగా చిత్రిస్తారు, శవానికి కుట్లేస్తారు, రక్తం తుడిచేస్తారు. ఎలా ఆధారాలు గల్లంతు చేశారో గతంలో మనం చూసాం. ఇప్పుడు ఇవి కూడా ఏది అవినీతి ఆధారాలని రూపుమాపటం, వాటిని ధ్వంసం చేయటం, ఫైళ్లు తగలబెట్టడం. అసలు ఆల్రెడీ ఈ ఫైలింగ్ వచ్చేసింది. ఒక ఫైల్ తగలబెట్టినా మరో చోట ఆ ఫైల్ ట్రేస్ చేయగలరు. అంతటి ఇది వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఈ ఫైళ్లు ధ్వంసం చేయటం, తగలబెట్టడం చేస్తున్నారంటే మనం చూసాం. ఒకే రోజు మొన్న, అది కూడా ఆదివారం, అది కూడా శనివారం జరుగుతున్నాయి. ఇవి ఎక్కువగా వీకెండ్స్ లో జరుగుతున్నాయి. దయచేసి కూటమి ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే వీకెండ్స్ లో ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీస్ బందోబస్తు పెంచాల. నెక్స్ట్, ఈ పోలవరం భూ పరిహారానికి సంబంధించినటువంటి ఫైళ్లు తగలబెట్టారు ఇక్కడ. దానిపైన అక్కడ ఉన్నటువంటి అధికారులు సెలవులో వెళ్ళడం ఏంటి? ఆ తగలబెట్టిన స్వీపర్ ఏమో తగలబెట్టి విశాఖపట్నం వెళ్ళిపోవడం ఏంటి? అది కూడా వీళ్ళు అనటం వేస్ట్ పేపర్స్ అని చెప్తారు. వేస్ట్ పేపర్స్ మీద గ్రీనింగ్ సిగ్నేచర్ ఎందుకున్నది? వేస్ట్ పేపర్ మీద చేతి రాత ఎందుకుంది? అవి నోట్ ఫైల్సా? అక్కడ దస్తావేజులు తగలబడి సగం చూపిస్తే అవి కలర్ జెరాక్స్లు అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవాళ వీళ్ళెంత తగలబెట్టాలని చూసినా అది ఆగేది కాదు, జరిగేది జరుగుతూనే ఉంటుంది. అదే రోజు మనం చూసాం ఎక్కడ, తిరుమల తిరుపతి, అక్కడ మీరు అన్నారు పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో జరిగింది. అదేంటి, అసలు ఇంజనీరింగ్ విభాగంలో గత 5 ఏళ్లలో ఎప్పుడు చూడని అవినీతి. మనం గతంలో కూడా చాలా సార్లు టీటీడీ పైన మీరు డిబేట్ కూడా పెట్టిన ఉదంతాలు. ఒక్క ఇంజనీరింగ్ విభాగం బడ్జెట్ ఎంత ఉంటుందండి? 150 కోట్లు, 100 కోట్లు ఉంటుంది. దాన్ని 1800 కోట్లు వర్కులకు ఇవ్వడం ఏంటి? ఈ 1800 కోట్లు అక్కడ చైర్మన్ గానేమో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉండటం, కింద మున్సిపల్ వైస్ చైర్మన్ గానేమో ఆయన కొడుకు ఉండటం. ఇవంతా కూడా లింకులు ఎలా ఉన్నాయంటే అవి ఇప్పుడు తగలబడటం. చాలా ఒక రకంగా వీళ్ళు ఏదో రకంగా దీన్ని మసిబూసి మారేడికాయ చేయాలని చూస్తున్నారు, కానీ తీగ లాగితే డొంకంతా కదులుద్ది. శ్రీనివాస్ గారు, మీకు సందేహం కలగట్లేదా? ఇంకా వైసీపీ ప్రభుత్వ అవశేషాలు ఇక్కడ అలాగే ప్రాణం పోసుకునే ఉన్నాయి, అలాగే ఏ రోజుకు ఆ రోజు ఇంకా బలపడుతూనే ఉన్నాయి. ఎందుకు ఇంత ఉదాసీనత కూటమి ప్రభుత్వానికి వీరి మీద? అంటే ఇక్కడ దీన్ని ఉదాసీనతగా కూడా చూడకూడదేమో. ఇప్పటికైనది 2 నెలలు, ఇప్పుడు 3 నెలలు, మీరు అంటే 90 రోజులు ఇంకా అవ్వలేదనుకుంటా. ఇవాళ ఇది గతంలో కూడా ఎన్నికల ప్రచారంలో మనం చూసాము. జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరూ కూడా ప్రతిపక్షాన్ని ఏమని విమర్శించారు? ఇది ఒక వైరస్ అన్నారు. జగనోరా అనే వైరస్ ఈ రాష్ట్రాన్ని బట్టి పీడించిందన్నారు. రకరకాల వ్యాఖ్యానాలు విన్న నేపథ్యంలో వైరస్ ఇక్కడ సిస్టమ్ లో టోటల్ గా స్ప్రెడ్ అయి ఉన్న నేపథ్యం. దీన్ని మరి ఇది చేయాలంటే, తొలగించాలంటే ఆషామాషి కాదు. ప్రతి చోట రెవెన్యూలో ఉన్నారు, తర్వాత పోలీసులో ఉన్నారు, ఇరిగేషన్ లో ఉన్నారు. ఇందుగలడందు లేడని సందేహం లేదన్నమాట. ఏది అవినీతి ఆ విధంగా ప్రతి వ్యవస్థను పట్టేసింది, ఆ తర్వాత పీడిస్తోంది. ఇప్పుడు మాట సోషల్ మీడియాలో ట్రోల్స్, జగమంత కుటుంబం జగన్ గారిది అని. జగమంత కుటుంబం అవినీతి పరులది. జగమంత కుటుంబం ఇవాళ ఈ స్కామర్స్ అన్నమాట. ఇప్పుడు ఎన్ని స్కాములు చేస్తారు ఎంతవరకు? ఒక మద్యం, మీరు వాసుదేవరెడ్డి ఇష్యూ కూడా మాట్లాడారు. అసలు ఇండియన్ సర్వీసెస్ అధికారులు పరారవడం ఏంటి? మాజీ ఎమ్మెల్యేలు పరారవడం ఏంటి?
మంత్రులు నిన్నటిదాకా ఛాలెంజ్ చేసిన వాళ్ళు అసలు అడ్రస్ లేకుండా పోవటం ఏంటి? ఇలా పారిపోయే వాళ్ళు పాలకులు ఎలా అవుతారు? నాయకులు ఎలా అవుతారు? ఇప్పుడు లీడరే పారిపోతే కేడర్ పరిస్థితి ఏంటి? గతంలో మనం చూసాం. అవినీతి కుంభకోణాల ఆరోపణలు ఇవాళ కొత్త కాదండి. ఒక ప్రభుత్వం మారి ఇంకో ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి అవినీతి ఆరోపణలు వస్తాయి. కానీ పారిపోతారా? నిలబడాలి, ధైర్యంగా విచారణలను ఎదుర్కోవాలి. అంతే తప్ప ఈ దౌర్భాగ్యం ఏంటి? అసలు ఈ దురదృష్టకర పరిణామాలు ఏంటి? ఎంతమంది ముఖ్యమంత్రులను చూడలేదు, ఎంతమంది ప్రధాన ప్రతిపక్ష నాయకులు చూడలేదు. ప్రతిపక్షం అధికార పక్షం అవుతుంది, అధికార పక్షం ప్రతిపక్షం అవుతుంది. సహజ పరిణామాల్లో సహజం ఇది అది. భాగమైనప్పుడు సహజం. అవినీతికి మరి పార్టీతో సంబంధం ఏముంది? ఇవాళ సిబ్బంది వీళ్ళను ఉపయోగించుకుని అధికారులు పెద్ద ఎత్తున దోచేశారండి. ఈ ప్రభుత్వంలో అయినా అధికారులదే, ఆ ప్రభుత్వంలో అయినా అధికారులదే. అధికార యంత్రాంగం అనేది ఇవాళ అవినీతి ఆయుధంగా మారిందనమాట. అధికారులు ఒకసారి కూడా తెలివి మీరారు. ఏది? ఇటు వైసీపీని అడ్డం పెట్టుకుని దోచేశారు, నెక్స్ట్ ఇంకో అధికార పార్టీని అడ్డం పెట్టుకుని దోచేస్తున్న నేపథ్యంలో గేమ్ అవినీతి అధికారులకి, అవినీతి నాయకులకి మధ్య జరుగుతోందా? చూడాలా. ఏదైనా సరే కేంద్రం కూడా దీనిపైన దృష్టి కూటమి పెట్టాల్సి ఉంది. పెట్టాలండి ఖచ్చితంగా. కూటమి ప్రభుత్వంలో మరి బీజేపీ కూడా భాగస్వామ్య పక్షమే. కేంద్రంలో వాళ్ళే నడిపిస్తున్నారు. రామ్ కుమార్ గారు ఏమంటారు? మీరు ఒకటే మాట అంటారు, అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్గా వచ్చి నా దగ్గరే వచ్చి ఆగుతారు మీరు అంటారు. వాసుదేవ్ గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మీరు అలాగే ఇక్కడ ఉన్న మిగతా మిత్రులు కూడా అంతా చెత్త. శ్రీనివాస్ గారు కథ అంతా చెప్తున్నారు, చివరికి వచ్చేటప్పటికేమో లాక్ లో మమ్మల్ని పాడేస్తున్నారండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో మేము ఒక్కళ్ళమే కాదు, అందరూ ఉన్నాం. అయితే సీట్ లో సీఎం గారు ఉన్నారు, వారు పైనుంచి ఒక్కొక్కటి ప్రక్షాళన చేస్తున్నారు. అయితే వాసుదేవ్ గారు చూడండి, పైనుంచి చేస్తున్నారు, కింద అంతా జగమంతా కుటుంబం ఉందంటున్నారు. చూడండి పరిస్థితి ఎలా ఉందంటే యమగాల్ సినిమాలలాగా తాళం వేసి గొళ్ళుకు పరిస్థితి అన్నట్టుగా ఉందండి. ఇక్కడ పైనుంచి అన్ని ఒకటి చాప్ చేసుకుంటూ వచ్చి కింద అంతా సెట్టింగ్ చేస్తున్నారు. కానీ కింద కొంతమంది అధికారులు అన్ని శాఖల్లో కూడా వాళ్ళకి ఇది సహాయం అందించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే భారీగా గత ప్రభుత్వంలో తినున్నారు కాబట్టి దానికి ఇంకా అప్పుడప్పుడు ప్రసాదాలు ఇస్తుంటే ఇటువంటి చిన్న చిన్న పనులు వాళ్ళ లెక్కల్లో కాల్చేయడమే కదా, నువ్వు కడ్డిపల్లే కదా వేసేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గట్టిగా శిక్ష ఎవరైనా ఒకటి పడితే కనుక దెబ్బకి అందరూ సెట్ అయిపోతారండి. వీళ్ళకి ఎలా ఉందంటే అండి, గత ప్రభుత్వం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎక్కడ పప్పుల భాగవతం అంతా బయటపడింది. ఏది ఆయన తిన్న సీఎం గారు తిన్న పప్పులు ఏంటి, దానికి 3 to 4 crores మధ్య బిల్లు ఏంటి, ఇది ఎన్ని తినేసా 1000 పప్పులు తినడం ఏంటి, దానికి ఇచ్చిన బిల్లు ఏంటి. ఇప్పుడు అటువంటి పట్టుకున్నారనుకోండి బిల్స్, ఆయన చేత కట్టించారు అనుకోండి, నెక్స్ట్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ కింద అధికారులు కూడా ఇటువంటి బిల్స్ పాస్ చేయాలంటే మేము ఎందుకు చేయాలంటే మీరు ఈ రోజు ఉంటారు రేపు పోతారు, కానీ అటువంటి తేడా పడాలు జరిగితే మా చేత కట్టిస్తారనే భయం కలిగినప్పుడు ఇటువంటి ఎవరు చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి ఎక్కడా కూడా చేయరు వాసుదేవ్ గారు. అంటే ఈ ఫైల్ కట్టడం ఒకటా ఇటు టీటీడీలో జరిగినాయా, అది కూడా ఎప్పుడండి అదే మీరు చెప్పినట్టు 1700 చిల్లర కోట్లు అంటే క్లోజ్ టు 18 crores అనుకోండి. దాని మీద విజిలెన్స్ ఇంజనీరింగ్ సెక్షన్ మీద విజిలెన్స్ పడినప్పుడే ఫైల్స్ దగ్ధమైనవి. అలాగే పోలవరంలో కూడా అండి, పోలవరం అథారిటీని తీసుకొచ్చి పూర్తిగా రాజమండ్రిలో పెట్టాలంటే మాత్రం వాళ్ళ వల్ల కాలేదు, కానీ కింద స్థాయిలో అంటించేయాలంటే మాత్రం వాళ్ళ వల్ల అయిందండి. కానీ చివరికి పోయినట్టు ఎవరండి, ఏది 2 తహసీల్దార్లకి షోకాజ్ నోటీసులు, కింద అంతకన్నా బాగా కింద స్థాయిలో ఉన్న ఒక ఏది ఆఫీస్ అసిస్టెంట్ లాంటి వాళ్ళు సస్పెండ్ చేశారు. పాపం కదండి. అసలు చేయించిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ కదా పట్టుకోవాలి. అయితే ఈ వేళ తేలదో 2-3 రోజులు అది కూడా ఖచ్చితంగా తేలుతుంది అనుకోండి, అది వేరే విషయం. ఈ పోలవరం దాంట్లో వాసుదేవ్ గారు ఫస్ట్ అసలు పేమెంట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. చిన్న విషయం మనం డిస్కస్ చేస్తున్నాం, అదే ప్రజలకు తెలిసేలాగా. తర్వాత టీడీపీ ప్రభుత్వం అంటే 14 వచ్చాక అప్పటి నుంచి సేకరించిన వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ పరిహారం ఇచ్చారు, నష్టపరిహారం. ఇప్పుడు ఆ టైంలో జగన్ గారు ఏమన్నారు, మేము వచ్చేస్తే పాత వాళ్ళకి కూడా పరిహారం ఇస్తారన్నారు. మరి 19 లో ఈయన వచ్చారు కదా, 24 దాకా ఆయన వెళ్ళిపోయేదాకా ఏమన్నా ఇచ్చారా? ఇవ్వలేదు. కానీ కొన్ని ఏది అర్హులు కాని వాళ్ళకి ఎక్కడో ఇచ్చారు. ఇవన్నీ బయటకు తీస్తుంటేనే ఈ క్రమంలో ఇవన్నీ కాల్ చేశారన్న చెప్తారు. ఎందుకంటే స్వయంగా పోలవరం పరిహారంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఇంకా ఆశగా ఉన్నారు. అదే 19 to 24 బాగా ఆశగా ఉండి వాళ్ళకి ఓట్లు వేసారటండి అప్పట్లో. ఈయన వచ్చాక ఫస్ట్ స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళకి తక్కువ పరిహారం ఇచ్చిన వాళ్ళు వీళ్ళు ఈయన వచ్చాక ఎక్కువ ఇస్తారు అనుకుని ఇప్పుడు అంతే ఆశలు కూడా పోయినాయి అనుకోండి. ఏమైనా అంటే
ఒక్కసారి డీల్ డన్ ఇస్ డన్. ఎందుకంటే 19 దాకా ఇచ్చిన వాళ్ళకి ఆ రోజు ఎంత ఉందో ఆ రోజు ఒప్పుకునే వాళ్ళు తీసుకున్నారు, తర్వాత వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు తీసుకున్నారు. ఇప్పుడు ఏదైనా ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు అంటే వాళ్ళకి ఇవ్వాలి తప్పితే మరి పాత ప్రామిసులు చేసుంటే ఇవ్వాలి. ఈ ప్రభుత్వం అయితే దాన్ని చేయలేదని నేను అనుకుంటున్నానండి. సో ఇదే ఇదే కాదు, మీరు అన్నట్టు మదనపల్లిలో కూడా ఆర్డీఓ ఆఫీసులు ఎక్కడ దగ్ధం అయిపోతున్నాయి. అసలు ఇవన్నీ కాదండి, ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే సిట్ ఆఫీస్ లో కాలిపోయినాయి చూడండి. సిట్ ఆఫీస్ లో ఫైల్స్ కాలిపోయినట్టు అక్కడ ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ మీద ఒక్క వేటు వేసుంటే కనుక మిగతా వాళ్ళు అంతా సెట్ అయిపోయారండి. అంటే ఐపీఎస్ స్థాయి అధికారిని వేసేసారంటే మిగతా వాళ్ళకి మెయిన్ ఏంటి అనే భయం మాత్రం కింద స్థాయిలో కలుగుతుంది వాసుదేవ్ గారు. అంటే ఏమంటే ఏ ప్రభుత్వం కానివ్వండి, టీడీపీయా, ఎన్డీఏయా, వైసీపీయా, ఏదైనా కానీ ఇటువంటి పనులు చేయడం తప్పు కదండి. ఎంత తప్పేంటి, దారుణమైన అఫెన్స్ ఇది. ఈ స్థాయి దీంట్లో జరిగిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళందరినీ పట్టుకోవాలి, వాళ్ళకి మాత్రం గట్టిగానే శిక్ష పడాలండి. రైట్. ఒకసారి మనతో పాటు మరి రేగిడి లక్ష్మణరావు గారు కూడా లైవ్లో జాయిన్ అయి ఉన్నారు. లక్ష్మణరావు గారు, అంటే మీ రూట్స్ చాలా బలంగా ఉన్నట్టున్నాయండి ఈ గవర్నమెంట్లో కూడా. ఇంకా మీ గవర్నమెంట్లో పనిచేసిన ఆఫీసర్స్ మీ పట్ల విధేయతను పరిపూర్ణంగా వ్యక్తం చేస్తూ కనపడిన చోటల్లా కీలకమైన ఫైల్స్ని ఎక్కడ విచారణకు ఆదేశిస్తారు, మీ వాయిస్ కొంచెం పెంచమని చెప్పండి. ఎక్కడ ఫైల్స్ కనపడితే అక్కడ వాటిని దగ్ధం చేసే కార్యక్రమం మరి మీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు విధేయత ప్రకటిస్తూ చేస్తున్నారని మరి వార్తలు వస్తున్నాయి. ఇంకా ఏమన్నా మిగిలిన్నాయా? ఏ డిపార్ట్మెంట్ల మీద ఇంకా మీ వాళ్ళ కన్ను ఉంది? వాసుదేవన్ గారు, మీకు ప్యానెల్ పెద్దలకి WNT వీక్షకులకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. రక్షాబంధన్ శుభాకాంక్షలు అందరికి కూడా. వాసుదేవన్ గారు, వైఎస్ఆర్ పార్టీ అవశేషాలు ఉన్నాయి, ఆ వైఎస్ఆర్ పార్టీకి అనుకూలమైనటువంటి ఐపీఎస్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారని, లేదా స్థానిక డిపార్ట్మెంట్లో కొంతమేరకు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలమైనటువంటి అధికారులు ఇంకా ఉన్నారని అంటే, అధికారులు ఎప్పుడూ ఉంటారండి. అది మా పార్టీగా, ఎన్డీఏ కూటమిగా, ఇంకొకరికని కాదండి. గతంలో కూడా మీ పరిపాలించినప్పుడు 2019 నుంచి 2024 వరకు కూడా మరి ఇదే టీడీపీకి అనుకూలంగా ఎంతమంది పనిచేయాల? ఇదే నిమ్మగడ్డ రమేష్ ఎంత రకంగా ఇబ్బంది చేశాడు మా ప్రభుత్వాన్ని. నిమ్మగడ్డ రమేష్ లాంటి వ్యక్తులు ఎంతమంది పనిచేశారు? ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వ్యక్తులు ఉన్నారు? ఇదేంటంటే ఒకళ్ళ గురించి అని కాదండి. ఈ రోజున మాకు అనుకూలంగా ఉన్నారా, వాళ్ళకు అనుకూలంగా ఉన్నారని కాదండి. వాళ్ళ ఆ అధికారం పట్ల వాళ్ళు ఏ రకంగా అయితే ముందుకెళ్ళాలి, ఈ ప్రభుత్వం చెప్పినటువంటి జీవోని పాస్ చేయాలా వద్దా, చేస్తే తదుపరి వచ్చినటువంటి పరిణామాలు ఏంటి, దాన్ని ఎలాగ ఎదుర్కోవాలి. ఈ రోజున 5 సంవత్సరాలు వీళ్ళు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు, తర్వాత దానికి బాధ్యులు మనమే కదని వాళ్ళు కూడా ఆలోచిస్తారు. లేదు, ఇది సీఎం దగ్గర నుంచి ఆర్డర్ అయ్యి ఉండి దీని మీద ఫుల్ ప్రెజర్గా ఉంది అంటే ఖచ్చితంగా కొంతమంది లొంగొచ్చు, కొంతమంది లొంగకుండా పనిచేయచ్చు. నేనేమంటానంటే, ఈ రోజున ఏపీ బెవరేజ్ గురించి తీసుకొచ్చారు. ఏపీ బెవరేజ్ ఎండి గారు వాసుదేవరెడ్డి గారు గత ఎలక్షన్ అయిన తర్వాత జూన్ 6వ తారీఖు నుంచి ఎస్కేప్ అయ్యి బెంగళూరు ప్యాలెస్, అదే బెంగళూరులో ఉంటున్నటువంటి యలహంక అనే ఒక ప్యాలెస్లో ఆయన ఉంటూ ఉన్నారు. ఒక 10-15 మంది లాయర్లతో ఆయన ఇప్పుడు కూడా నిరంతరం చర్చించడం జరుగుతూ ఉంది. ఈ విషయం సిబిసిఐడి వాళ్ళ దృష్టికి వెళ్ళి మరి ఏంటి దీని వెనకతలో ఏదో మతలబు జరిగిందని చెప్పడం. అలాగే విజయవాడ ప్రసాదంపాడులో ఉన్నటువంటి ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఆఫీస్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సమాచారం హార్డ్ డిస్క్లు అవనియండి, తగిన ఫైల్స్ అన్ని కూడా తీసుకెళ్ళిపోయి తన వెనకాల తీసుకెళ్ళి మరి మాయం చేశారో కాల్చారో తెలియదని ఇవన్నీ అలిగేషన్ అన్నీ చేస్తూ ఉన్నాం. నేను ఒకటే చెప్తున్నాను సార్ వాసుదేవన్ గారు, గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం బెవరేజెస్ లో ఏవైతే ఉన్నాయో అవే డిస్టిలరీ జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు. ఎక్కడ కూడా కొత్త డిస్టిలరీకి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాళ్ళకే అవకాశం ఇవ్వలేదు. ఇంకా మీరు ఈ డిస్టిలరీ వ్యవస్థ నుంచి కొన్ని బ్రాండ్లు మీరు అమ్మండి ఎక్కడ కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. ఈ రోజున ఏ బ్రాండ్ల మీద అయితే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారో అవే బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కంటిన్యూ అయినాయి. మరి చంద్రబాబు నాయుడు గారు హయాంలో అమ్మినటువంటి బీర్లు ఏవైతే ఉన్నాయో
మా ప్రభుత్వంకి వచ్చేసరికి అన్ని పేర్లు కూడా మేము అమ్మలా. మరి ఆదాయం ఎలా వచ్చింది, ఆదాయం ఎలా పెంపొందించిందంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మేము మద్యపాన నిషేధం అన్నామో ఈ మద్యపాన నిషేధం బెవరేజెస్ కార్పొరేషన్ ఆదాయమా లేకపోతే మీ నాయకుల ఆదాయమా పెరిగింది? ఒకటే సార్, బెవరేజ్ కార్పొరేషన్ ఆదాయం నాయకుల ఆదాయం కాదండి. ఇక్కడ అత్యధికంగా ఉన్నటువంటి డిస్టిలరీ ఉన్నటువంటి సానుకూల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైన వ్యక్తులు, వాళ్ళు చుట్టాలే. వాళ్ళందరూ కూడా మేము అధికారంలో రాగానే ఇగో చంద్రబాబు నాయుడు గారికి ఇంత పర్సంటేజ్ ఇచ్చాం, మేము మీకు 10% ఇస్తాం, ఆయనకు 5% ఇచ్చాం, కానీ మీకు 10% ఇచ్చామని అన్నారా? ఇంక అనకూడదు. కానీ మా హయాంలోనే మధ్య విక్రయాలు తక్కువైనాయి, కాకపోతే ధరలు పెంచడం వల్ల రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమ్మినంత యూనిటీస్ మేము అమ్మలేదండి. కావాలంటే మీరు లిస్ట్ కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారి దీంట్లో 2 కోట్ల పైన మరి బీర్లు వన్నీ కూడా అమ్మితే మా హయానికి వస్తే అన్ని కేసులు కూడా మేము అమ్మలా. 2 కోట్ల పైన తక్కువ మేము అమ్మాం అంటే సంవత్సరానికి. ఇలా చూసుకుంటే ఎప్పుడైతే ప్రజల చేత మద్యాన్ని తగ్గించాలి, వాళ్ళకు అందుబాటులో ఉండకూడదు అనే స్థానంలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైం తర్వాత తీసుకున్న సమయంలో ఏవైతే మద్యం పైన ధరలు పెంచామో ఆ ధరల రూపంలో వచ్చిన అమౌంట్ ఈ రోజున రాష్ట్రానికి ఆదాయంగా 17,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చూపించవలసిన పరిస్థితి, ఆదాయం చూపించాం కూడా. 1,00,000 కోట్లు స్కామ్ జరిగింది. ఎక్కడ 1,00,000 కోట్ల స్కామ్ అంటే ఇది అంటే 5 సంవత్సరాలు అమ్మవలసిన మద్యంలో వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి మీరు అభియోగమా? జగన్మోహన్ రెడ్డి గారే ఈ డబ్బులంతా కూడా ఈ మందు అంతా కూడా ఆయనే తయారు చేసి ఆయన అమ్మారని మీ ఉద్దేశం? ప్రతిది కూడా బిల్లు ఉంటుందండి, ఎంత కొన్నారు, ఎంతకు అమ్మారు, స్కాన్ చేస్తారు, అమౌంట్ వచ్చిన అమౌంట్ని ఆ రోజు ఏ షాపులో ఎంత అమ్మారనేది. మొన్నటి వరకు ఏంటంటే వాసుదేవన్ గారు ఒక్కొక్క విలేజ్ లో ఎక్కడైతే మరి 5,000 మంది జనాభా 8,000 మంది జనాభా ఉంటే 2 వైన్ షాపులు అండి, 5,000 మందికి తక్కువ ఉంటే 1 వైన్ షాప్ అండి గవర్నమెంట్ది. అక్కడ వీళ్ళకి ఒక లిమిట్ ఇచ్చారు, 1,00,000 రూపాయలు అంటే గతంలో వీళ్ళు అమ్మినటువంటి 1,00,000 రూపాయలుగా నమ్ముంటే 1,00,000 రూపాయలు లిమిట్ అయిపోగానే ఆ షాపును మూసి వెళ్ళిపోతారు. వాళ్ళ గంట కంపెనీ అండి, 2 గంటల కంపెనీ అండి, సాయంత్రం 5 గంటల లోపు ఎంత ఏ సమయంలో అమ్మినా 1,00,000 రూపాయలు పర్మనెంట్ లేదా 1,50,000 లిమిట్ అనే ఉంటే ఆ షాప్ అంతవరకు అమ్మి క్లోజ్ చేసి వెళ్ళిపోతారు, ఆ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తారు. అదే డిజిటల్ మాన్యువల్ గా ఇచ్చారా లేదంటే డైరెక్ట్ గా మనీ ఇచ్చి కొన్నారా అంటే మీరు డైరెక్ట్ మనీ ఇచ్చి మీరు అన్నట్టు అన్ని ట్రాన్స్పరెంట్ గానే జరిగాయి అనుకుందామండి. మరి ఇన్ని జరిగినప్పుడు వాసుదేవ రెడ్డి ఎందుకు అదృష్టం అయిపోవాలి సార్? వాసుదేవ రెడ్డి గారు కాదు, ఎవరైనా అధికారంలో వాసుదేవ రెడ్డి గారు పారిపోయారు అంటారా విదేశాలకి? ఎవరైనా అధికారులు ఈ రోజున అధికారులు ఎవరైనా ఆయన ఎక్కడ పారిపోలేదు. ఆయన 2 రోజుల క్రితం తీసుకొచ్చి విచారణ జరిపించారని ఎందుకు అదృశ్యం అయ్యారు చెప్పండి, సింపుల్. సార్ వాసుదేవన్ గారు 2 రోజుల క్రితం ఆయన పిలిపించి విచారణ జరిపించమన్నారు. ఈ డిస్టిలరీ కంపెనీ నుంచి ఎంత వాటాలు తీసుకున్నారు, లేదంటే ఈ వాసుదేవన్ రెడ్డి గారు వాసుదేవ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏదైతే ఇంతవరకు ఎంత అమ్మారు అనేది ఒక లిస్ట్ ఇచ్చారో ఆ లిస్ట్ ప్రకారంగా వీళ్ళు అమ్మిన లిస్ట్కి ఏమైనా సరిపోయిందో లేదో చూసుకుంటానన్నారు. సరిలేని పక్షంలో మళ్ళీ మిమ్మల్ని పిలిపించి ఎంక్వైరీ చేస్తాము, ఇది ఎంతవరకు ఇందులో అవినీతి జరిగిందా లేదా అనేది ఖచ్చితంగా దీన్ని బయట పెడతామన్నారు. బయట పెట్టమని చెప్తా ఉన్నాం మేము కూడా. ఇందులో అవినీతి జరిగితే బయట పెట్టండి, అంతేగాని రోజుకు ఒక అలిగేషన్ తీసుకురావడం, రోజుకు ఒక మంత్రి మీద అలిగేషన్ తీసుకురావడం పుట్టిదే సంక్షేమ పథకాలని ప్రజల్ని మైండ్ సెట్ మార్చడానికి గొట్టగలిసి మొహం మీద పడేస్తున్నారు తప్ప ఏది కూడా పూర్తి ఎంక్వైరీ లేదండి. వాసుదేవన్ గారు నేను ఏమంటానంటే మీ దగ్గర నిర్ధారణ చేసిన ఖచ్చితంగా ఈ యొక్క వ్యవస్థలో తప్పు జరిగింది. మనటి వారికేమో దానపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు 50,000 టన్నుల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అమ్మేశారు అన్నారు, అటు రైట్ హ్యాండ్ దొరికిపోయారు అన్నారు. ఆయన మీద చర్యలేమి? ఆంధ్రలో 105 కోట్లు స్కామ్ జరిగిందన్నారు రోజా గారి మీద, చర్యలేమి? బండి కూడా బోమ్రాంగ్ చేసి అల్లుకొల్లను ప్రజలు సృష్టించి దీని మీద అవినీతి జరిగిపోయింది. ఎక్కడ అవినీతి జరగలేదు. ట్రాన్స్పోర్ట్ గా మనీ ఎందుకంటే 4 లక్షల ప్రజలకు ఇచ్చేస్తారు. అవినీతి ఎక్కడ జరుగుతుంది అంటే డైరెక్ట్ అకౌంట్ లో లక్ష్మణరావు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. సుజాత గారు మాట్లాడతారు. సుజాత గారు మాట్లాడింది విన్నారు కదా, ఏంటంటే లక్ష్మణరావు గారు అనేది ఓకే అవినీతి జరిగింది,
చర్యలేవి, అరెస్టులేవి? 100 రోజులు, ఇంకో 10 రోజులు పోతే 100 రోజులు దినోత్సవ వేడుకలు జరుపుకోవాలి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మీరు అధికారంలోకి రాకముందు ప్రదర్శించిన దూకుడు ఇప్పుడు ఏమైంది? సార్ ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి మిత్రులకు అందరికీ శుభోదయం అండి. మన లక్ష్మణ్ రావు గారు చాలా ఉత్సాహంగా ఉన్నట్టుంది వారి నాయకులందరినీ జైల్లో చూడటానికి. అండ్ తినబోతూ రుచి ఎందుకండి, కంగారు పడకండి. మీ ప్రభుత్వం పెట్టినట్టు అక్రమ కేసులు అన్యాయంగా ఎవరి మీద అయితే కక్ష సాధించాలనుకున్నారో వాళ్ళ మీద ఏదో ఒక కేసులు పెట్టేసి, ఎస్సీ ఎస్టీల మీదే, దళితుల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేసి అలాగా అక్రమంగా అన్యాయంగా జైల్లోకి తోసేసి తర్వాత కోర్టు తోటి మొట్టికాయలు తిని మళ్ళీ తప్పైపోయిందని వాళ్ళని బయటకు వదిలేటట్టు లేదండి. కూటమి ప్రభుత్వం చాలా పక్కాగా అన్ని వ్యూహంతో, అలాగే అంటే అన్ని రకాలుగా వారి గురించి ఆరా తీసి ఆధారాలు సేకరించి మేము పక్కాగానే వెళ్తున్నాం. కొంచెం లేట్ అయినా పర్ఫెక్ట్ గా ప్రతి వాళ్ళ మీద అన్ని ప్రూఫ్లతో సహా కోర్టులో సబ్మిట్ చేస్తారు, కంగారు పడకండి. అలాగే మద్యపాన నిషేధం గురించి పాపం లక్ష్మణరావు గారు చాలా ఆవేశపడి అరుస్తూ చెప్తున్నారు. అరిచినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవండి. మీరు గమనించాలి, గతంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మద్యం 5 స్టార్ హోటల్ కు మాత్రమే పరిమితం చేస్తానని చెప్పి పరిపాలనలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే, కొత్త మద్య పాలసీలో ఓల్డ్ బ్రాండ్స్ మొత్తం తీసేశారు. డిస్టిలరీస్ అన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు ఉన్నవే, మేము కొత్తగా తీసుకురాలేదు అంటున్నారు. కరెక్టే, కానీ డిస్టిలరీస్ ఓనర్స్ అందరినీ బెదిరించి, ఎక్సైజ్ శాఖ అధికారులతో బెదిరింపులకు పాల్పడి బలవంతంగా లాక్కుని, అలాగే వాళ్ళ మీద కేసులు వేస్తామని, భారీ ఎత్తున పెనాల్టీలు వేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అనుయాయులు మొత్తం అన్ని డిస్టిలరీస్ ఆక్రమించుకుని కొత్త బ్రాండ్స్ తీసుకుని వచ్చారు. అలాగే ఎక్కడో ఐఆర్సిటిసి అధికారిగా ఉన్న వాసుదేవరెడ్డి గారిని తీసుకుని వచ్చి ఈ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి చేయడం ద్వారా, అంటే అక్కడ మద్యం డిస్టిలరీస్ వాళ్ళ మనుషులే, ఇక్కడ బెవరేజెస్ ఎండి కూడా వాసుదేవరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి మనిషే. అంటే క్రైమ్ ని ఒక సెంట్రలైజ్ చేసేసి మొత్తం మద్యానికి సంబంధించిన మొత్తం వ్యవహారం అంతా వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారండి. గతంలో చూసుకుంటే వాళ్ళు మనం మద్యం షాపుల కోసం బిడ్డింగ్ వేసేవారు. హైయెస్ట్ బిడ్డింగ్ ఎవరు వేస్తారో వాళ్ళకి ఆక్షన్ లో ఇచ్చేవాళ్ళు. అలా కాకుండా సొంత మనుషులకు కట్టబెట్టుకున్నారు. గతంలో ప్రభుత్వం వచ్చేసి హోల్సేల్ వ్యాపారం చూసుకునేది, రిటైల్ వచ్చేసి బయట వ్యాపారులకు ఇచ్చేసేవారు, బయట థర్డ్ పార్టీకి. ఇప్పుడు అలా కాకుండా ప్రభుత్వమే రిటైల్ షాపుల మీద అమ్మకాలు కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలోకి తీసుకుని ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కొత్తల్లో మాత్రం బాగా ప్రజలను నమ్మించడానికి బాగా ప్రయత్నం చేశారండి. షాపులు తగ్గించామన్నారు, టైమింగ్ తగ్గించామన్నారు, ఒక వ్యక్తికి 3 బాటిల్సే అన్నారు. ప్రజలు నిజానికి నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారేమో అనుకున్నారు. కానీ తర్వాత రిటైల్ షాపులకి కావాల్సినంత స్టాక్, బెల్ట్ షాపులకి కావాల్సినంత స్టాక్ అందించడమే కాకుండా వీళ్ళు కొత్త బ్రాండ్స్ వాళ్ళు మద్యంలో వచ్చిన ఆదాయాన్ని ఇష్టారీతిన, అంటే అప్పులు తెచ్చేసుకున్న మీరు మ్యూట్లోకి వెళ్ళినట్టున్నారండి. మద్యం మీద సంపాదించే ఆదాయం చెక్ చేసుకోండి ఒకసారి. సార్ మ్యూట్ లో లేదండి, ఓకే మాట్లాడండి. రాబోయే 25 సంవత్సరాలకు కూడా మద్యం మీద వచ్చే ఆదాయాన్ని అప్పులు తెచ్చేసుకున్నారు. అంటే సార్ గతంలో 5 సంవత్సరాల్లో 1,28,000 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరిగినాయి సార్. దాంట్లో అంటే దేశం మొత్తం డిజిటలైజ్ అయిపోయి డిజిటల్ పేమెంట్లు జరుగుతున్న ఈ తరుణంలో చాలా అసభ్యం, అంటే ఏమంటారు, చట్టాలని తుంగలో తొక్కేసి ఏమాత్రం భయం లేకుండా, జవాబుదారీతనం లేకుండా 99,412 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి సార్. కేవలం 616 కోట్ల రూపాయలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్. అది కూడా చివరి ఎన్నికలు వచ్చే ముందులో పెద్ద ఎత్తున ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ ఈ ప్రభుత్వం దిగిపోతే చూపించుకోవడానికి లెక్కల్లో ఏదో ఒకటి ఉండాలి అని హడావిడిగా లాస్ట్ లో తీసుకొచ్చారు సార్ డిజిటల్ పేమెంట్లు. రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా డిజిటల్ పేమెంట్లు తీసుకుంటున్న ఈ రోజుల్లో మీరు క్యాష్ పేమెంట్లు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? మీరు నేరుగా మీ అకౌంట్ లోనే డబ్బులు పంపించేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మరి సంక్షేమ పథకాల విషయంలో చూపించినప్పుడు, మరి మద్యం విషయంలో ఎందుకు డిజిటల్ పేమెంట్లు పెట్టలేదు? ఓన్లీ క్యాష్ పేమెంట్లు ఎందుకు పెట్టుకున్నారు? అటు డిస్టిలరీస్ లో తయారైన సార్ ఒక 10 కేసులు వైన్ తయారైతే కనుక కేవలం 8 కేసులకు మాత్రం
వితౌట్ బిల్ వచ్చేస్తుంది. మిగిలిన 2 కేసులకి బిల్ చూపిస్తారు, అమ్మకాలు చూపిస్తారు. ఇక్కడ అమ్మకాలకి తయారీ దానికి ఏ మాత్రం కొంతని సరిపోలేదు. కాబట్టే కదా ఫైల్స్ అన్ని తీసుకుని వెళ్ళిపోయి వాసుదేవరెడ్డి గారు కారులో ఫైల్స్ అన్ని ఎత్తుకోపోతూ కూడా సీసీటీవీలో రికార్డ్ అవ్వడం జరిగింది. ఆయన ఇప్పుడు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా సార్ ఈ మద్యం విషయంలో పెద్ద ఎత్తున కొన్ని కోట్ల రూపాయలు అరెస్ట్ని మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు సుజాత గారు? మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, అరెస్ట్ని మీరు కన్ఫర్మ్ చేస్తున్నారా? అదుపులోకి తీసుకుని అజ్ఞాత ప్రాంతంలో విచారిస్తున్న వరకే మీకు సమాచారం ఉందా? లేదు సార్, అరెస్ట్ అయిందన్నది నాకు కన్ఫర్మ్ గా నాకైతే తెలియదు సార్. వారి మీద అరెస్ట్ వారెంట్ అయితే అయ్యింది, ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు అన్న వరకు తెలిసింది సార్. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జగడం సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళాం. సో సత్యనారాయణ గారు, ఇప్పుడు కూటమి భాగస్వామ్య పక్షం జనసేన అధికార ప్రతినిధి సుజాత గారు చెప్పినట్టు అంటే 99,000 కోట్ల రూపాయలు ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. మరి జరిగినట్టు మరి మీరు ఫైండ్ అవుట్, మీ ప్రభుత్వం ఫైండ్ అవుట్ చేసిన లెక్కల్లో తేలింది. ఆ క్యాష్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన డబ్బంతా జమ అయిందా ప్రభుత్వ ఖజానాకి? ఒక ప్రశ్న. రెండవది, డిజిటల్కి 786 crores ఎంతో చెప్పారు ఆవిడ, పోనీ 800 కోట్లు అనుకుందాం. అవన్నీ పూర్తి స్థాయిలో జమ అయినాయా? జమ అయితే ఇంక ఇందులో సందేహించాల్సిన విషయం ఏంటి? అందులో ఆ 99,000 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్స్లో ఏమన్నా మొదలయ్యి 99,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఖజానాకి ఏమన్నా తరలిపోయినాయా? దీని మీద ఏమన్నా విచారణ జరిగిందా? వాసుదేవరెడ్డి ఇంతకీ ఎక్కడున్నాడు? ఏ ప్రాంతంలో ఆయన్ని విచారిస్తున్నట్టు? అలాగే ఫైల్డ్ దగ్ధంలో ఎందుకని మీరు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు? కూటమి ప్రభుత్వం చూసి చూడనట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారు? డిబేట్ నిర్వహిస్తున్నట్టు మీకు, ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా 99 ప్యాక్స్లకు శుభోదయం సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూడా ఈరోజు మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఈ మద్యం వ్యవహారంలో 14 to 19 వరకు ఉన్నటువంటి బ్రాండ్స్ ఏంటి, 14 తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా బ్రాండ్స్ ని మార్చి జే బ్రాండ్స్ ని తీసుకొచ్చి ఏ విధంగా మద్యం విక్రయాలకి గవర్నమెంట్ తరపునని చెప్పేసి షాపులు తెరిచి ఆ గవర్నమెంట్ షాపుల్లో తన కార్యకర్తలనే పోస్టింగ్స్ గా వేసుకుని ఏ విధంగా అమ్మకాలు చేశారు. అమ్మకాలు జరిగేటప్పుడు భారతదేశంలో అన్ని చోట్ల కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం డిజిటల్ ట్రాన్సాక్షన్ ఇక్కడ షాపులకు దిగేది. ఇది కేసులు అమ్మిన తర్వాత అమ్మిన వారంలో శనివారం వరకు అమ్మితే శనివారం ఆదివారం వీళ్ళు బ్యాంకులో డబ్బు జమ వేసేవారు కాదు, సోమవారం కూడా జమ వేసేవారు కాదు. జమ వేయకుండా ఈ డబ్బు ఎవరి వద్దకు వెళ్ళేది, ఎక్కడుండేది అనే దాని మీద మనం ఊపి లాగితే ఖచ్చితంగా ఢిల్లీ మరి సర్చంద్రారెడ్డి గారు ఒకరు ఢిల్లీ కుంభకోణంలో ఉన్నారు సుధా, వారి దగ్గర పట్టుబడినటువంటి 300 కోట్లకు కూడా ఇవన్నీ కూడా లింక్స్ ఉంటాయని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్. ఎందుకంటే అక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్ లేనప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుంది, ఖచ్చితంగా మోసం జరుగుతుంది. అక్కడ అన్ని బ్రాండ్స్, పూర్వ బ్రాండ్స్ అన్ని పోయి సత్యనారాయణ గారు ఐ థింక్ ఆయన సిగ్నల్ ఇష్యూ అండి. డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎప్పటి నుంచి వచ్చిందండి? గత ప్రభుత్వంలో ఇదే డిజిటల్ ట్రాన్సాక్షన్ పెట్టిందా? రైట్, ఒక మాట డివి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. సత్యనారాయణ గారు, మీకు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్టు ఒక మాట మీరు చెక్ చేసుకోండి. మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, చెక్ చేసుకోండి. సత్యనారాయణ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్. వాసుదేవన్ గారు, ఈ విధంగా ఈ ఢిల్లీ స్కామ్ తో తలదన్నే స్కామ్ తాడేపల్లిగూడులో జరిగింది. తాడేపల్లిగూడులో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేసింది ఏమీ లేదు. కూర్చుని మార్నింగ్ ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ కి గోదావరి జిల్లాలో ఉంది, ప్యాలెస్ లో మార్నింగ్ లేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ లెక్కలే చూసుకోవడం,
ఏ బ్యావరేజెస్ నుంచి లేకపోతే ఏ డెస్టిలరీ నుంచి ఎంత కమిషన్ వచ్చింది, ఏ కేసుకి వచ్చి 250 రూపాయలు చెప్పిన కమిషన్ తీసుకుని బీరైనా మందు అయినా అక్కడికి తాడేపల్లి ప్యాలెస్ లో మార్నింగ్ వచ్చి దీని లెక్కలో ఎవరు వాటా ఎంత, ఏ రెడ్డి గారి వాటా ఎంత, మిథున్ రెడ్డి గారి వాటా ఎంత, విజయసాయి రెడ్డి గారు అల్లుడు గారి వాటా ఎంత, ఈ విధంగా మార్నింగ్ పంచుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ బటన్ నొక్కడి కార్యక్రమానికి వచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వ్యవహారం అంతా కూడా బహిరంగంగా జరిగినటువంటి బహిరంగ రహస్యం ఇది. ఇందులో మనం సేధించాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు అధికారులు దిగారు రంగంలోకి. మరి అసలు వాసుదేవరెడ్డి గారు ఏ డిపార్ట్మెంట్కి వచ్చారు? ఈయన ఐఏఎస్ కాదు. ఐఏఎస్ కానప్పుడు ఇటువంటి అధికారిని ఇక్కడ తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు వ్యూహాత్మకంగానే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. ఇందులోనే కాదు, టీటీడీ కళ్యాణ్ టీటీడీ దేవస్థానంలో కూడా ధర్మారెడ్డి గారిని కూడా అదే విధంగా తెచ్చుకున్నారు. ఈయన కావలసినటువంటి మనుషుల్ని ఈయన ఎగుమతి చేసుకుని అక్కడ చాలా కుంభకోణాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్ర ఇందులో మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది సార్. ఎందుకంటే మద్యం తయారీ, అమ్మకాలు చర్చించుకోవటం కాదు సత్యనారాయణ గారు చర్చించుకోవటాలు అయిపోయినాయి. ఎవిడెన్స్లు మొత్తం మీ దగ్గర ఉన్నాయి, సమగ్రంగా ఉన్నాయి. ఇక చర్యలు, అరెస్టులు మాత్రమే మిగులున్నాయి. 90 రోజులు అయిపోయింది. ఇంకో 10 రోజుల లోపల చేస్తారా, 100 రోజుల లోపల? అది జనం అడుగుతున్న సార్. ఖచ్చితంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు ఏ విధంగా తీసుకొచ్చాలి, ఏ విధంగా ఎన్ని కంపెనీలు తీసుకొచ్చి ఆవిష్కరిస్తున్నారు, ఇంకా రాబోయే కంపెనీలు ఉన్నాయి. ఆ పరిపాలన ఆయన ఉంటే ఈ పరిపాలనా విధానంలో దీన్ని కూడా వదలకుండా, అవినీతిని కూడా ఎక్కడ వదలకుండా, ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ లో ఏ స్కామ్ జరిగింది, ఈ బ్యావరేజెస్ కుంభకోణం ఏంటి, లేకపోతే ఈ గనులేక కుంభకోణం ఏంటి, ఈ ఇందాక అన్నారు మన ఇది ఎవరో లక్ష్మణ్ గారు ఏదో మద్యం షాపు తానే సూపర్వైజర్ గా నిర్వహించినట్టుగా ఇక్కడ ఏమీ జరగలేదు అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. ఎంత జరిగిందో అందరికీ కూడా తెలుస్తారు. ఎందుకంటే అక్కడ మన నిక్కచ్చిగా అక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్ లేనప్పుడు అక్కడ జరుగుతున్నది ఖచ్చితంగా ప్రతి వాడికి అర్థమైంది. ఈ రోజు వీళ్ళలో అవినీతి ఎక్కడ భయపడుతుంది ఏమని చెప్పేసి ఇందాక ఆయన అన్నట్టు, మన రామ్ గారు అన్నట్టు, ఈ ఫైల్ సిస్టమ్ వచ్చినప్పుడు కూడా వీళ్ళ ఫైల్ దగ్ధం, వీళ్ళ అధికారులు, పూర్వపున్నటువంటి అధికారులు, వీళ్ళకి సంబంధం ఉన్న అధికారులు ఫైల్ దగ్ధం చేస్తున్నటువంటి అనేక ఆఫీసుల్లో మదనపల్లి దగ్గర నుంచి తిరుపతి దగ్గర నుంచి ఇక్కడి వరకు కూడా ఏ విధంగా చేసుకొస్తున్నారో అన్ని కూడా వీళ్ళు చేస్తున్నటువంటి అధికారులు మనకు తెలిసిపోతున్నారు సార్. ఈరోజు అధికారులు పరారీలో ఉన్నారనుకుంటే మనం ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పు గురించే వాళ్ళు దాటేసి పరారీలో ఉంటున్నారు సార్. లేకపోతే వ్యవస్థకు దొరకకుండా దూరంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ అరెస్టులు జరగాలి, ప్రతి కుంభకోణంలోనే ఎంక్వైరీ జరగాలి. అక్కడ ఏదో దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఏదో జరిగిపోతే అక్కడ అరెస్ట్ చేయలేదు అన్నారు. వస్తాయి అన్ని కూడా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. సంక్షేమాన్ని దృష్టిలో పెట్టి సంక్షేమాన్ని అక్కడ పట్టలేదు, సంక్షేమాన్ని దాడి మళ్ళీ ఉంటున్నారని చెప్పేసి ఇంతకు వైసీపీ చెప్తున్నాడు. దాడి మళ్ళించలేదు, సంక్షేమంగానే ప్రతి 1 by 1 ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. ఆ క్రమంలోనే పరిపాలనలో భాగంగానే ఇవన్నీ కూడా దాడులు జరిగినా, లేకపోతే ఈ అధికారుల యొక్క కూపీలాగినా జరుగుతూ ఉన్నాయి. దాన్ని మనం ఈ రోజు మారల్ గా పబ్లిక్ గా సపోర్ట్ చేసి ఇటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో రేపు భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళని ఒక్కళ్ళు కనుక మనం శిక్షించినట్లయితే భవిష్యత్తులో భయపడతారో జరుగుతుంది. ఐఏఎస్ ఆఫీసులు అయినా సరే ఇందులో శిక్షించాలని ఏవైతే ఈ రోజు మనం డిబేట్ లో చర్చించుకుంటున్నామో ఖచ్చితంగా అటువంటి జరగాలి సార్. అటువంటి జరిగినప్పుడు రేపు పొద్దున శ్రీనివాస్ గారు, కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్య పక్షం తెలుగుదేశం కూడా అరెస్టులు జరగాలి, చర్యలు తీసుకోవాలి, సాధారణ ప్రజానికని డిమాండ్ చేస్తున్నట్టు చేస్తుంది. వాళ్లే కదా చేయాల్సింది. అరెస్టులు చేయాలన్నా, ఇది చర్యలు తీసుకోవాలన్నా మరి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు తెలుగుదేశం. ఎందుకని అందరి డిమాండ్ అదే, వాళ్ళు ప్రజల డిమాండ్ వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళు చేయాల్సింది చేస్తామంటలా, చెయ్యాలని అంటున్నారు. చేయాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కాణిస్తున్నారు. కానీ ఎప్పుడు చేస్తారో చెప్పట్లా. ఇప్పటికీ నేను ఏమన్నానంటే దాదాపు 5 కీలకమైన కేసుల్లో జనసేన సమగ్రంగా ఆధారాలు సేకరించి డాక్యుమెంట్తో సహా ఎలక్షన్స్ ముందర ప్రజలకు తెలియజేసింది. నాదెళ్ల మనోహర్ గారు చాలా 5 అన్నీ కూడా కీ సెక్టర్స్ నుంచి మాట్లాడారు. హెల్త్, అలాగే ఎడ్యుకేషన్, అండ్ ఇప్పుడు ఈ రేషన్ కుంభకోణం, ఇన్ని మాట్లాడారు. మరి ఇన్ని ఆధారాలు జనసేన దగ్గర ఉన్నాయి. వాళ్ళని వదిలేసి ఇంకా వేరే రకంగా దర్యాప్తు చేయడం దేనికి? వాళ్ళ దగ్గర ఆధారాలు తీసుకుంటే ఇవాళ పొద్దున్న తీసుకుంటే సాయంత్రానికి అరెస్టులు చేయొచ్చు. ఎందుకని ఉపేక్షిస్తున్నారు? చేస్తారు అంటే ఇప్పుడు పార్టీల దగ్గర ఆధారాలు వేరు, ప్రభుత్వం దగ్గర ఆధారాలు వేరు. ఇప్పుడు ఈ పార్టీల దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గరికి వచ్చి ఉంటాయి. ప్రభుత్వం కూడా వాటిపైన పరిశీలన చేస్తూ ఉంటుంది, వాటిలో ఫిక్సేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇది మూడు నెలలు అన్నమాట. 3 నెలల్లోనే మనం
మరి ఫిక్సింగ్ జరుగుతున్న నేపథ్యంలో 7 శ్వేతపత్రాలు ఏమో ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు ఈ మద్యం విషయంలో కూడా మీరు వాసుదేవన్ గారు, ట్రాజెడీ ఏంటంటే గతంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆయన ఆరోపణలని ఎదుర్కొంటున్నాడు. చూసారా విధి అంత విచిత్రమైనది, ఏదో సత్యహరిశ్చంద్ర డైలాగ్ లాగా. ఇప్పుడు గతంలో చంద్రబాబు మీద కేసు పెట్టింది, ఏది గత ముఖ్యమంత్రి మీద సిఐడి, ఆ తర్వాత ఎవరు అప్పటి ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర పైన ఇదే ఏది మద్యం కుంభకోణం మీద అప్పుడేదో ప్రివిలేజ్ ఫీజు 1500 కోట్లు వీళ్ళు ఏదో ఫెయిల్ అయింది, ఈ ప్రభుత్వానికి 1500 కోట్ల ప్రివిలేజ్ ఫీజు నష్టం జరిగిందని సిఐడి దానిపైన గగ్గోలు పెట్టిన నేపథ్యం. మరి అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఎక్సైజ్ శాఖను ఎంత నిర్వీర్యం చేసిందండి. అసలు ఎక్సైజ్ కి, పోలీస్ కి, బెవరేజెస్ కార్పొరేషన్ కి మధ్య అసలు సమన్వయం ఉందా? ఆ సెబ్ అనేది ఒకటి తీసుకొచ్చారు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోనో ఏదో. ఆ సెబ్ అనేది తీసుకొచ్చి ఎక్సైజ్ శాఖ సిబ్బందిని దానికి ట్రాన్స్ఫర్ చేసి గందరగోళం చేశారు. బెవరేజెస్ కార్పొరేషన్ పెట్టింది ఎందుకు? దాన్ని మరి ఈ అప్పులు తీసుకురావడం కోసమే పెట్టారా? 25 ఏళ్ల పాటు ఇక్కడ మద్యం విక్రయాలని తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావటం ఏ విధంగా మద్య నిషేధం కిందకు వస్తుంది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి, చేసింది ఏంటి? ఆయన అదే ట్రాజడీ అంటోంది. వాళ్ళ పైన అవినీతి ఆరోపణలు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మెడలోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవటమే కాదు, అసలు ఇప్పుడు ఉన్నతాధికారులే పారిపోవడం అన్నమాట. ఇప్పుడు డిబేట్ లో కూడా మీరు పెట్టిన చర్చ మీ పేరు వాసుదేవనే, ఆయన పేరు వాసుదేవ రెడ్డి, మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం. మీ పేరు కూడా వాసుదేవ రెడ్డి తగిలించాల్సి వస్తుంది. అది కాదు కదా. ఇవాళ ఏంటి, వాసుదేవ రెడ్డి పారిపోవటం పరిష్కారం కాదు. మనం చూసాం గత 5 ఏళ్ళు వీళ్ళు చేసిన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అధికారులు మీకు తెలుసు. వాసుదేవన్ గారు ఎవరు, జాస్తి కృష్ణ కిషోర్ కావచ్చు, లేకపోతే రాజమౌళి కావచ్చు, లేకపోతే ఈయనెవరు అసలు ఏబీవి వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ పారిపోయారా? ఏబి వెంకటేశ్వరరావు ఎక్కడికి పారిపోయాడు? ఎన్ని ఆరోపణలు చేశారు ఏబి వెంకటేశ్వరరావు మీద? నిలబడ్డాడు కదా, పోరాటం చేశాడు కదా, కోర్టులకు వెళ్ళాడు. అది కదా ఫైటింగ్ చేయాల్సింది. ఇవాళ వెంకటరెడ్డి పారిపోవటం ఏంటి, వాసుదేవరెడ్డి పారిపోవటం ఏంటి? అసలు వీళ్ళు ఇండియన్ సర్వీసెస్ అది ఫిట్టేనా? దానికి అసలు అర్హులేనా? మనం చూసాం. దీనికోసమే వీళ్ళని డిప్యూటేషన్ మీద తెచ్చుకున్నారా? ఏ ఉద్దేశంతో వాసుదేవ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ కేడర్ తీసుకొచ్చారండి? దురుద్దేశపూర్వకమే కదా. ఈ కొల్లగొట్టడం కోసమే వాసుదేవ రెడ్డిని తీసుకొచ్చారా? ఇవాళ ఆయన జంప్ అవటం, వెంకటరెడ్డి అసలు ఇంతవరకు పత్తా లేకుండా పోవడం, ఉన్నతాధికారుల గురించి లుకౌట్ నోటీసులు జారీ చేయటం అప్సర్డ్. అసలు ఆంధ్రప్రదేశ్ కాదు, దేశ చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఉందా? ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఈ కోస్ట్ గార్డ్, ఈయనేంటి, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, ఆయన కోస్ట్ గార్డు, ఒకళ్ళు ధర్మారెడ్డి గారు డిఫెన్స్ సర్వీసెస్ అండి, డిఫెన్స్ సర్వీసెస్ నుంచి వచ్చారు ఆయన. ఎవరైతే డిప్యూటేషన్ మీద తెచ్చుకున్నారో వాళ్ళు వందల వేల కోట్ల అవినీతి ఆరోపణల్లో ఇవాళ కూరుకుపోయిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిని ఫిక్స్ చేసింది. రాబోయే కాలంలో మరి ఏం జరుగుతుందో చూడాలా. ఇవాళ ప్రజలంతా కూడా చైతన్యవంతులయ్యారు. అందరూ అన్ని చూస్తున్నారు, వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలను గమనిస్తున్నారు అన్నమాట. మనం ఏంటి, మీరు బుద్ధి చెప్పుడు ఏదో కోడలకు బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందా ఏదో సామెత ఏదో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఏమో విలువలని, విశ్వసనీయతని, రాజకీయాల్లో తన విలువల కోసమే వచ్చానంటూ ప్రసంగాలు ప్రజల్లోకి వెళ్ళిన నేపథ్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పీకల్లోతో అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోవటం కానీ, మద్యం ఇప్పుడు మన మాటల్లో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మద్యం అమ్మకాల మధ్య వ్యత్యాసం ఎంత? 2019లో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? అప్పుడు కేవలం 4,000 కోట్ల వ్యత్యాసమే ఉంటే ఇప్పుడు 40,000 కోట్ల వ్యత్యాసం ఎలా వచ్చింది? ఆ 36,000 కోట్లు ఏమైపోయాయి? ఇది కదా ఇవాళ శ్వేతపత్రంలో ఉన్నటువంటి అంశాలు. 32 కొత్త బ్రాండ్లకి అనుమతులు ఎలా ఇచ్చారు? 20 డిపోలు ఎందుకు మూసేశారు? మరి కొత్త డిపోలను ఎందుకు తీసుకొచ్చారు? లేకపోతే అసలు తయారీ వీళ్ళే. పొలిటికల్ అనలిస్ట్ గారు, ఒక ప్రశ్న సార్, మీకు 37 రకాల బ్రాండ్లకి ఎలా ఇచ్చారన్నారు? ఒక్క బ్రాండ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వాల. ఎవరు చెప్పారు? ఏ శ్వేతపత్రం రిలీజ్ చేశారు?
వీళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చి 90 రోజులు కూడా అవే బ్రాండ్లు ఎందుకు కంటిన్యూ? ఒక్క నిమిషం సార్, అధికారంలోకి వచ్చి 90 రోజులు కూడా ఇవే బ్రాండ్లో ఇదే విధానం ఎందుకు కొనసాగిస్తూ ఉన్నారు వీళ్ళు? అధికారం రాగానే ప్రక్షాళన ఎందుకు చేయాలి? ఈ 30 ఇప్పుడు కూడా ఇదే విధానం ఎందుకు కొనసాగిస్తూ ఉన్నారు? ఏదో కొత్త విధానం ఎందుకు తీసుకురావాలి? మీరు చేసిన స్కామ్ ఏంటి? లక్ష్మణరావు గారు ఆయన కంప్లీట్ మీరు చేసిన అప్పులన్నీ చక్కబెట్టాలి కదా. అప్పులకి ఏం మాట్లాడారు సార్? ఆయన తగిలితే జగన్మోహన్ రెడ్డి, వదిలితే జగన్మోహన్ రెడ్డి, ఆయన టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడండి. లక్ష్మణరావు గారు ఆగండి, లెట్ హిమ్ కంప్లీట్. లక్ష్మణరావు గారు ఆయన కంప్లీట్ చేయండి. వేసుకోమని చెప్పండి. లక్ష్మణరావు గారు మీరు ఆగండి, ఆయన సత్యనారాయణ గారు మీరు కూడా ఆగండి. సత్యనారాయణ గారు మీరు కూడా ఆగండి, ఆయన మాట్లాడండి. మద్యం శ్వేతపత్రంలో అంశాలు చదివి వినిపించమంటారా వాసుదేవన్ గారు? ఇప్పుడు తనేమన్నారు, ఇప్పుడు ఆ శ్వేతపత్రాన్ని ఎందుకని ఖండించలేదు? మద్యం శ్వేతపత్రాన్ని ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 2.5 గంటలు చెప్పారు. ఒక్క బ్రాండ్ కూడా నేను పర్మిషన్ ఇవ్వాలా, ఒక్క డిస్టిలరీ కూడా నేను పర్మిషన్ ఇవ్వాలా. మీరు ఏ బ్రాండ్ల మీద సంతకాలు పెట్టి వెళ్ళారో అవే బ్రాండ్లు కంటిన్యూ అయినాయి. మీరు ఏ డిస్టిలరీకి అయితే అనుమతులు ఇచ్చారో అవే డిస్టిలరీ అనుమతులు అయినాయి. లక్ష్మణరావు గారు మిమ్మల్ని ఆగమన్నానా? లక్ష్మణరావు గారు కాన్ఫిడెన్స్ చెప్పనియండి. లక్ష్మణరావు గారు ఆయన చెప్పనియండి ప్లీజ్. రూపాయి చేరింది, ఎక్కడ అవినీతి జరిగిందని ఆయన చెప్పనియండి. కాదు ఇవి ఆరోపణలు కాదు. ఇది ప్రభుత్వం శాసనసభలో ఇచ్చిన శ్వేతపత్రాన్ని ప్రభుత్వం మీరెందుకు ఖండించలేదు? శాసనసభలో ఖండించాల్సింది మీరు ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నది. ఒకవైపేమో శాసనసభ గగ్గోలు పెడుతోంది దీనిపైన. 7 శ్వేతపత్రాలని ఇచ్చిన ప్రభుత్వాన్ని మీరు శాసనసభలో ఫిక్స్ చేయాలి. మీరు సభ కింద గైర్ హాజరవుతున్నారు. ఇప్పుడు ఇవాళ శాసనసభకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోవడం వల్లే కదా ఈ సమస్య అంతా కూడా. అదే జగన్మోహన్ రెడ్డి శాసనసభకి వెళ్ళి శాసనసభలోనే కనుక నిలదీస్తే ప్రజల్లోకి మీ సందేశం ఎలా వెళ్తుంది? ఎంత రిజిస్ట్రేషన్ ఉంటుంది? ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అనేది ఇప్పుడు ఎక్కడున్నాడు మీ మద్యం శాఖ మంత్రి? మద్యం శాఖ మంత్రికి బాధ్యత లేదా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్సైజ్ చూసింది ఎవరు? ఆయన కదా స్పందించాల్సింది. అప్పటి ఎక్సైజ్ శాఖ అధికారులు పారిపోవడం ఏంటి? ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తోంది అది. నేను ఎవరు పారిపోరండి, ఎవరు పారిపోరు? గత ప్రభుత్వంలో ఏ నాయకులు ఎలాగ పారిపోయారో, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎక్కడ దాక్కున్నారో అందరూ తెలుసు. ఎవరు పారిపోరు. మీ దగ్గర నిజంగా ఆధారాలు బయట పెట్టమని చెప్తున్నాం. ఏమి లేకుండా జరిగిపోయింది ఏం జరిగిపోయింది మీ దగ్గర ఆధారాలు గారు మాట్లాడతారు. లక్ష్మణరావు గారు రామ్ కుమార్ గారు మాట్లాడతారు. ఎందుకంటే ఉట్టిగా మనం లక్ష్మణరావు గారు రామ్ కుమార్ గారు మాట్లాడతారు. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. రైట్, రామ్ కుమార్ గారు మీరు మాట్లాడండి సార్. రామ్ కుమార్ గారు. లక్ష్మణరావు గారు తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా ఆయన మాట్లాడినంత సేపు నేను డిస్టర్బ్ చేయలేదు. నేను మాట్లాడేటప్పుడు మాత్రం మధ్యలో ఆయన రావద్దు చెప్పండి. అండర్స్టాండింగ్ ఉందిలేండి, నాకు తెలుసు. మీరు రామలక్ష్మణులు కదా, మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. మీరు మాట్లాడేప్పుడు ఆయన మాట్లాడు మీరు మాట్లాడరు కాదు. మధ్యలో ఇప్పుడు ఆయన చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు 3 విషయాలు ఆయన అడిగారండి. పాత డిస్క్లరీలే కదా, మేము వచ్చాక ఏమలేదండి. ఏమంటే అప్పటికప్పుడు డిస్టిలరీ ఇదేమో ఇసుక కాదు, గబగబా తవ్వేసుకొని బొట్టలు వేసుకొని అవ్వేసుకోవడానికి. డిస్టిలరీలు అవే ఉంటాయి. కానీ డిస్టిలరీలు యాజమాన్యాలు మారితే, లేతే అవి బయటకు వచ్చేటప్పుడు దాని నుంచి వచ్చే ఆ లాట్ల మీద ఉండే వ్యాపారాలు మారుతాయి. వ్యాపారం చేసే మనిషి రెడ్లు కొత్త రెడ్డి గారు వచ్చి పాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించి చేశారు. అది కథ. టెక్నికల్ గా వారు అడిగారు కాబట్టి టెక్నికల్ గానే జవాబు ఇవ్వాల్సి వస్తుంది వాసుదేవ్ గారు. ఇప్పుడు ఎగ్జామ్స్ మళ్ళీ వారు అయ్యాకను వీళ్ళకి ప్రూఫ్లు ఉన్నాయంటే, గత ప్రభుత్వం 2014 ఉన్నప్పుడు శకలక బేబీలు, బూమ్ బూమ్లు, జుమ్ జుమ్లు, లేకపోతే అమరావతిలు నోటుకొచ్చిన బ్రాండ్లు అయితే లేవు. అదే ప్రూఫ్లు. విధానాలు అంటారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక పాత ఎందుకు మారలేదు, మళ్ళీ అవే కొనసాగిస్తున్నారంటే దాని మీద రివ్యూ చేస్తున్నారు. వెరీ సూన్ న్యూ పాలసీ తీసుకొస్తారు. పాత బ్రాండ్లు ఎందుకు పోలేదంటే అండి, పాత ప్రభుత్వం అంతా కూడా అన్ని లాట్లు కొనేసి అక్కడ పడేశారండి. ఆ బ్రాండ్లన్నీ ఎవరో తాగట్లేదు సగం, అయినా సరే అవే కొని ఆ షాపుల్లో అవే పెడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే డిజిటల్ పేమెంట్స్ ఎప్పుడు వచ్చినాయి అంటారు ఏంటండి. లక్ష్మణరావు గారు
గత అంటే ఏమని చెప్పాలి, పాత కండవ వేసుకుని డిజిటల్ పేమెంట్ల మీద డిబేట్లు కోకల్లు చేశారు ఈయన. పొద్దు నుంచి రాత్రి దాకా వేసేసిన సొమ్ము అంతా ఏమైపోతుంది, ఆ క్యాష్ అంతా జేబులో పెట్టి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈయనే మాట్లాడేవారు. మరి ఈవేళ ఆయన మాట్లాడుతున్నారు అంటే గత ప్రభుత్వంలో డిజిటల్ పేమెంట్స్ లేవా అనేది ఆయన అడగాలి. అలా కాదు, పాత ప్రభుత్వంలో పేమెంట్లు ఎలాగోనండి. పాత ప్రభుత్వంలో ఏంటంటే వాసుదేవ్ గారు, పేమెంట్స్ కెన్ బి మేడ్ త్రూ క్రెడిట్ కార్డ్స్. కానీ పాత ప్రభుత్వంలో వ్యాపారం చేసుకునే వాళ్ళు టెండర్లు తీసుకున్నారు. మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, జగన్ సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఎవరైనా వేలం పాటల్లో షాపు పాడుకున్నాక సరుకు కొనడం డిపోలో కొంటారు, మళ్ళీ డబ్బు కడతారు, మళ్ళీ సరుకు కడతారు. ఆ డబ్బు కస్టమర్ని తీసుకున్నది ఏ విధంగా అయితే కానివ్వండి, ఎక్సైజ్ శాఖ ఉండేది కరెక్ట్ గా సరుకు ఎక్సైజ్ నుంచి వస్తుందా లేదా అనేది చూసుకుని ఆ సరుకు అమ్మకపోతే స్పాట్ లో షాప్స్ తీసేసి మూసేసిన దాఖలాలు 100 ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అండి, ప్రభుత్వం నిర్వహిస్తున్న దుకాణాలలో డబ్బు తీసుకుంటున్నారు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది అనేది, జమా ఖర్చులు లేదనేది లాస్ట్ టైం మనం మాట్లాడింది. అంటే గత ప్రభుత్వం చేసిన పనుల మీద మనం మాట్లాడింది. ఎందుకు ప్రభుత్వం డబ్బు అంటారంటే, ఈ డిస్టిలర్ నుంచి సరుకు వస్తుంది కానీ డబ్బుతో డైరెక్ట్ గా అంటే గవర్నమెంట్ సొమ్ము ఏదైనా త్రూ ప్రాపర్ ఛానల్ బ్యాంక్ ద్వారా వెళ్తే మళ్ళీ బయటకు వస్తే దానికి జమా ఖర్చులు పెర్ఫెక్ట్ గా ఉన్నట్టు. మధ్యలో క్యాష్ ట్రాన్సాక్షన్ 100 రూపాయలు వచ్చి ఒకసారి బయట కొనుక్కుని లోపల అమ్మేసి మళ్ళీ ఆ డబ్బుతో వేరే చోట కొంటే ఎవరు ఆన్సరబుల్ వాసుదేవ్ గారు? నేను సెన్సిబుల్ గా మాట్లాడాలి లేదు, మీరు చెప్పండి వాసుదేవ్ గారు నా మాట. ఇటువంటి అన్ని ప్రోత్సహించిన మీదటే వాసుదేవ్ రెడ్డి అనే ఆయన ఆ కర్మ కొలిది ఎంత కర్మ అండి. ఒక ఏసీ గదిలో కూర్చుని వైట్ కాలర్ జాబ్ చేస్తూ ఆ కింద ఉన్న అధికారులందరూ ఆయన కింద స్టేట్ వైడ్ ఆయన రిపోర్ట్ చేస్తుంటే మంచి పాలసీలు తయారు చేసి గవర్నమెంట్ కి వచ్చే ఆదాయాన్ని ఆయన ద్వారా చేశారంటే ఒక తృప్తి ఉండాలండి. నెలవారీ తీసుకునే శాలరీలు కాకుండా ఈవేళ ఆయన సెల్ ఫోన్ ఆన్ చేస్తే SMS అలర్ట్ ద్వారా లేకపోతే గూగుల్ ద్వారా ట్రేస్ చేసేస్తారేమో అని దొంగోడు చూడండి, అడవిలోనూ అక్కడెక్కడ దాక్కుని రోడ్లంతా తిరగాలి. ఒక రాత్రి ఒక ప్లేస్ లో ఉన్నామంటే తెల్లారితేవాడికి మళ్ళీ ట్రేస్ అయిపోతాడని పొద్దులేదని ఇంకో చోటకి వెళ్తూ కర్మ కొలిది కాలకృత్యాలు ఎక్కడెక్కడో తీర్చుకుంటూ తిరగాల్సిన హీన పరిస్థితుల్లో వేళ వాసుదేవ్ రెడ్డి గారు ఉంటారండి. వేళ దొరికేయడం అంటే అదృష్టం ఆయనకి లేదు. చెప్తాను వాసుదేవ్ గారు, మీరు కాదు, ఆ రెడ్డి వాసుదేవ్ గారు వేళ దొరికేయడం అంత అదృష్టం లేదు. ఈ అడవులంతా పుట్లంతా చీరంతా తిరిగే కన్నా కూడా. దీని గురించి ఇంకా మనం డిస్కస్ చేస్తున్నాం అంటే అంతకన్నా దరిద్రం కూడా ఇంకొకటి లేదండి. ఇంకొక మాట ఏంటంటే వాసుదేవ్ గారు, ఈ పాలసీలన్నీ కూడా డిసైడ్ చేసిన తర్వాత గత ప్రభుత్వంలో ఆ లిక్కర్ బాండ్స్ బేస్ చేసుకుని కూడా అప్పులు చేసేశారు. ఎంతకన్నా దిగజారాలని రాష్ట్రానికి. ఈయన మాత్రం సొంత ఫ్లైట్ లో తిరిగేవాడు గత ప్రభుత్వంలో, ప్రజల సొమ్ములు వేసేస్తుంది. ఇప్పుడు మాత్రం ఆయన ఎక్కడ తిరుగుతున్నాడంటే ఇండిగో ఫ్లైట్ లో సామాన్య ప్రేక్షకుడికి, సామాన్య